నమస్తే దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ బోగా. సో చూసారు కదా ఈ రోజు టాపిక్ వచ్చేసి డబుల్ ఎక్స్పోజర్ ఫోటో ఎడిటింగ్. సో ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. సో అందరూ పక్కా ట్రై చేయండి. సో దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి పిఎస్సిసి అప్లికేషన్, లైట్రూమ్ అప్లికేషన్ అండ్ పిక్సెల్లాబ్ అప్లికేషన్. సో 3 అప్లికేషన్ లింక్స్తో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఎడిటింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. పక్కా అందరు ట్రై చేయండి. చాలా సింపుల్ ఉంటుంది అండ్ ఈజీ ఉంటుంది. సో ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్స్ పిఎన్జీస్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని త్రూ మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకోండి. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది ఎడిట్ చేసుకోవడానికి. వెతకడం అవసరం లేదు. సో ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో యాడ్ క్లిక్ చేయగానే వెంటనే ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే కింద కనిపిస్తున్న లేయర్ సింబల్ క్లిక్ చేసి ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేసుకుందాం. సో ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి డ్యూప్లికేట్ లేయర్. సో డ్యూప్లికేట్ లేయర్ అంటే సేమ్ లేయర్ అనేది మళ్ళీ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ మాత్రం ఇదే తీసుకోండి, వేరేది తీసుకోవద్దు, సూట్ కాదు. సో పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కర్వ్స్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫస్ట్ డాట్ అయితే ఇలా ఉంటుంది. సో ఈ డాట్ తీసుకొచ్చి ఇలా పైకి తీసుకొస్తే ఇక్కడ చూడండి మనకు టోటల్గా వైటీస్గా చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫేడ్ టూల్. సో ఫేడ్ టూల్ అని ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోండి. సో జాగ్రత్తగా చూడండి, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ డాట్ వచ్చేసి ఇక్కడ పెట్టేసి ఈ డాట్ వచ్చేసి ఇక్కడ పెట్టేసేయండి. సో చూడండి కొంచెం ఫేడింగ్ అనేది ఎలా వచ్చేసిందో. సో కొంచెం ఈ డాట్ నేను ఇంతవరకు పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేసిన. అండ్ మళ్ళీ ఏం చేసేస్తున్నా అంటే మళ్ళీ హ్యాండ్ సింబల్, మళ్ళీ ఫేడ్ టూల్. సో కొంచెం పైన కొంచెం ఇలా పెట్టేసేస్తున్నా. సో అర్థమయ్యే ఉంటుంది మీకు, ఒకసారి ఇలా ఒకసారి అలా. సో ఇప్పుడు మనము ఇది ఏం చేసేస్తున్నా అంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసి డ్యూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నా. అండ్ ఈ లేయర్ వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ క్లిక్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మెయిన్ పాయింట్, మీరు మీ పిఎన్జీ అనేది తీసుకోండి. సో హౌ టు క్రియేట్ పిఎన్జీ అని డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది. దాని త్రూ మీరు పిఎన్జీ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి నేను ఫుల్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఫస్ట్ కొంచెం ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఇప్పుడు సైజ్ మీకు ఎంత కావాలో అంత పెట్టేసేయండి. సో చూడండి నేనైతే ఈ బిల్డింగ్ హైట్కి కొంచెం ఇటు దగ్గరలో తీసుకుంటున్నాను. అండ్ ఇటు సైడ్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నాం. మరి చాలా ఇంక్రీజ్ చేయండి, ఎందుకంటే మనకు పర్ఫెక్ట్గా సూట్ కావాలి. సో ఎడిటింగ్కి పర్ఫెక్ట్ సూట్ కావాలి. సో నేను కొంచెం ఇలా పెట్టేసి సో ఇంకా కొంచెం పైకి అందాం, మరి కిందికి అవసరం లేదు. సో ఇంత పైకి అయితే సరిపోతుంది. సో ఇంత పైకి పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేసేస్తున్నా అంటే రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇక్కడ చూడండి ఇంతకుముందు మనం పెట్టింది వైట్, అది కూడా కొంచెం మనకు మన షర్ట్ మన పిక్ మీద కూడా కొంచెం రావాలి. సో దానికోసం నేను పెట్టిన. అండ్ ఈ లేయర్ ఏం చేసేస్తున్నా అంటే లేయర్ సింబల్ క్లిక్ చేసి ఒపాసిటీ కొంచెం నేను తగ్గిస్తున్నా, మరీ అంత పెట్టేసేయొద్దు. ఒపాసిటీ వచ్చేసి 80%. సో చూడండి కొంచెం ఆ ఎఫెక్ట్ అనేది వచ్చేసింది. అండ్ ఈ పిక్ కంపల్సరీగా ఎఫెక్ట్స్ పక్కన ఉన్న ఈ సింబల్ అంటే పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ అండ్ వైట్ క్లిక్ చేయండి. సో బ్లాక్ అండ్ వైట్లో మాత్రమే ఉండాలి ఈ పిక్ వచ్చేసి. అండ్ ఇది నేను లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ క్లిక్ చేసేస్తున్నా. అండ్ ఇది కూడా లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ క్లిక్ చేసేస్తున్నా. సో ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు మన మెయిన్ పాయింట్, సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇక్కడ నేను రోడ్ పిఎన్జీ అయితే ఇస్తాను. సో రోడ్ పిఎన్జీ ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం ఇలా పైకి అనేసేయండి. సో కొంచెం మాత్రమే అనేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఫస్ట్ పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ అండ్ వైట్ క్లిక్ చేసేయండి. సో బ్లాక్ అండ్ వైట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇలా చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ఫేడ్ టూల్. సో ఫేడ్ టూల్ మీకు గుర్తుంది కదా. సో ఫేడ్ టూల్ ఎలా యూజ్ చేయాలో, సో ఈ డాట్ పైకి పెడితే పైనకి ఫేడ్ అయిపోతుంది, కిందికి పెడితే కిందికి ఫేడ్ అయిపోతుంది. సో చూడండి నేను కిందికి పెట్టేశాను. అండ్ ఈ డాట్ వచ్చేసి ఈ బార్డర్ని క్రాస్ అయిపోతే ఏంటంటే మనకు లుకింగ్ అయితే మంచిగా అనిపిస్తుంది రోడ్. సో ఇంకా కొంచెం పైకి అంటున్నాను. సో ఇలా పైకని రైట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ఫేడ్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఇది క్రాస్లో సెలెక్ట్ చేసుకుంటున్నా. సో దట్ చూడండి మనకు ఇటు రైట్ సైడ్లో కొంచెం ఇలా
క్రాప్ అవ్వాలి, మళ్ళీ అండ్ సింబల్, మళ్ళీ ఫేడ్ టూల్, సో మళ్ళీ ఇటు సైడ్. సో ఈ ఫేడింగ్ అనేది జాగ్రత్తగా ఇవ్వండి, ఫేడింగ్తోనే మనకు టోటల్ లుకింగ్ అనేది వస్తుంది. ఈ రోడ్ కంపల్సరీ పక్కా ఉండాల్సింది ఈ రోడ్డు. అండ్ ఇది కొంచెం పెన్సిల్ పక్కన ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని కర్వ్స్ స్లైట్గా నేను డిక్రీజ్ చేసేస్తాను, ఎందుకంటే మరీ డార్క్ లేదు, చాలా తక్కువ డార్క్ ఉంది. సో ఇప్పుడు రైట్ క్లిక్. సో ఇప్పుడు చూడండి రోడ్ అయితే కొంచెం మనకు విజిబుల్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇంకొక పిఎన్జీ అయితే తీసుకుంటున్నాను. సో హౌ టు క్రియేట్ పిఎన్జీ, సేమ్ మనకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని త్రూ మీరు పిఎన్జీ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ ఇది కూడా హెచ్డి పిఎన్జీ క్రియేట్ చేసుకోండి. చాలామంది ఏం చేసేస్తున్నారంటే రిమూవ్ బీజీలో చేసేస్తున్నారు, రిమూవ్ బీజీలో మాత్రం అస్సలు చేయకండి, ఎందుకంటే క్లారిటీ అనేది పోతుంది, పిక్ క్లారిటీ మొత్తం పోతుంది. సో చూడండి ఇది పిఎస్సిసిలో చేసింది ఎంత క్లారిటీ ఉంది, అదే మనకు రిమూవ్ బీజీలో చేసింది అంత క్లారిటీ అయితే ఉండదు. ఇంకా కొంచెం నేను డిక్రీజ్ చేసేస్తున్న సైజు, కొంచెం ఈ ఇయర్ వరకు వస్తే సరిపోతుంది. ఇప్పుడు రైట్ క్లిక్. సో అండ్ ఇది వచ్చేసి పక్కా రోడ్డు మధ్యలోనే ఉండాలి. సో అటొక కాలు ఇటొక కాలు పెట్టేసి రైట్ క్లిక్. సో ఇప్పుడు చూడండి కింద కొంచెం మనకు స్పేస్ ఉంది, అండ్ ఆ స్పేస్ ఎందుకో నేను తర్వాత చెప్తాను. సో ఇంకా మీరు ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఈ లేయర్ వచ్చేసి నేను ఫస్ట్ మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసేసిన తర్వాత ఈ లేయర్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు ఏంటంటే నేను ఈ లైట్ పిఎన్జీ అయితే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఎక్స్ట్రాస్ క్లిక్ చేసి లాక్ ఆస్పెక్ట్ రేషియో ఆన్ పెట్టేసుకుంటే ఏంటంటే మనకు డైమెన్షన్ అనేది చేంజ్ అయిపోతుంది. సో చూడండి ఇది మనకు డైమెన్షన్ ఎలా చేంజ్ అయిపోతుందో, అంటే ఇలా ఎగ్ షేప్లో కూడా మనం ఇలా చేసుకోవచ్చు. రైట్ క్లిక్ ఇచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నా. సో స్క్రీన్ క్లిక్ చేయవలసిన వెంటనే ఏంటంటే మనకు బ్లాక్ అంతా పోయి ఓన్లీ ఆరెంజ్ కలర్ మాత్రమే మిగులుతుంది. సో చూడండి ఇలా. ఇప్పుడు ఏం చేసేస్తున్నా అంటే పెన్సిల్ పక్కన ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఇది కూడా నేను బ్లాక్ అండ్ వైట్లో తీసుకున్నాను, సో దట్ మనకు వైట్ కలర్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి కొంచెం నేను ట్రాన్స్ఫార్మ్ చేసేస్తున్నా, సో దట్ మనకు మన వెనకాల లైట్ అనేది కనిపించాలి. సో దానికోసం నేను కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా, మరీ ఎక్కువ ఇంక్రీజ్ చేయకండి. సో ఇలా కొంచెం ఇలా మన వెనకాల కొంచెం లైట్ ఉండేటట్టు కనిపించేసేయాలి అంతే. అండ్ ఈ పిఎన్జీ నేను కొంచెం సెట్ చేసేస్తున్నా, ట్రాన్స్ఫార్మ్, లాక్ ఆస్పెక్ట్ రేషియో ఆఫ్ పెట్టేసుకోండి, ఇంకా కొంచెం ఇది రోడ్డు మీద ఉండేటట్టు చూసుకుంటే రైట్ క్లిక్. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. అండ్ ఇంకా సైజ్ కూడా కొంచెం నేను పైన ఇంక్రీజ్ చేసేస్తున్నా, కొంచెం తక్కువ అనిపిస్తుంది. సో అలా మనకు కావాల్సిన సైజు పక్కా సూట్ అయితేనే బాగుంటుంది. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ నేను డైరెక్ట్ ఇప్పుడు లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తున్నాను. సో లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేసేస్తారంటే ఇక్కడ ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. షార్ప్నింగ్ వచ్చేసి ఇక్కడ నేను 85% వరకు ఇంక్రీజ్ చేసేసిన, అండ్ మాస్కింగ్, నాయిస్ రిడక్షన్ ఇవి రెండు ఇంక్రీజ్ చేసేస్తే మనకి ఏంటంటే ఫేస్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోతుంది, మన మధ్యలో ఉన్న ఫేస్ అండ్ ఆ ఫేస్ కూడా. అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ చేయండి, 65% వరకు ఇంక్రీజ్ చేసేసిన నేనైతే. అండ్ స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. టెక్స్చర్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 64% వరకు ఇంక్రీజ్ చేసేసిన. అండ్ విగ్నెట్ క్లారిటీ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా అప్ టు 17%. విగ్నెట్ స్లైట్గా డిక్రీజ్ చేసేస్తున్నా, సో దట్ చుట్టూ కొంచెం బ్లాక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో కొంచెం వస్తే సరిపోతుంది. అండ్ ఫెదర్ కొంచెం ఇంక్రీజ్ చేయండి, అప్ టు నేను 79% వరకు ఇంక్రీజ్ చేసేసిన. అండ్ ఈ కలర్ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఫేస్ అనేది కొంచెం రెడ్డిష్గా అయిపోతుంది. సో ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ కొంచెం డిక్రీజ్ చేసేసి ల్యూమినెస్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా, సో దట్ మనకు ఆ వైట్ ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. అండ్ స్కై బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ అయితే ఇంక్రీజ్ చేసేస్తున్నా, సో దట్ మన షర్ట్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది. అంటే మీరు ఏ షర్ట్ కలర్ అయితే వేసుకుంటారో అదే షర్ట్ కలర్ చేంజ్ చేసేయండి. స్కై బ్లూ మాత్రమే కాదు, స్కై బ్లూ కాదు, మీరు ఏ షర్ట్ వేసుకుంటే అది చేంజ్ చేసేయండి. అండ్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే పిక్ అనేది ఎక్స్పోర్ట్ చేసేసేయండి. అండ్ ఇంకొక థింగ్ మిగిలింది ఏంటంటే మనము పిక్సెల్ ల్యాబ్లో నేమ్ అనేది రాయాలి, ఆ నేమ్తోనే మనకు టోటల్ లుక్ అనేది వస్తుంది. సో మనం పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళిపోతున్నాం. సో పిక్సెల్లాబ్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ చూడండి ఇక్కడ లేయర్ ఇవన్నీ సింబల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ లేయర్ సింబల్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ రీసెంట్ ఇమేజ్ అంటే మీరు ఏదైతే అలైట్ రూమ్లో ఎడిట్ చేశారో ఆ పిక్ అయితే నేను ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాను. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత
ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, సో అది సెలెక్ట్ చేసుకొని ఏ మీద క్లిక్ చేసి ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసేయండి. సో ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ అయితే నా పేరు అయితే టైప్ చేసేస్తున్నా. సో ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్, మిగతావన్నీ స్మాల్ లెటర్స్. అండ్ ఓకే మీద క్లిక్ చేసి ఇక్కడ వెంటనే ఏం చేసేస్తున్నా అంటే కొంచెం కిందికి వెళ్ళి ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకొని కొంచెం కిందికి వెళ్తే అమర్నాథ్ బోల్ట్ అని ఉంటుంది, అమర్నాథ్ బోల్డ్. సో అమర్నాథ్ బోల్డ్ టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇది సో చూడండి పర్ఫెక్ట్గా నేను ఎక్కడ పెడుతున్నానో, సో ఎగ్జాక్ట్ నేను కొంచెం కాళ్ళ కింద పెట్టేసేస్తున్నా. అండ్ కొంచెం కింద మనకు ఇంకా కొంచెం స్పేస్ కూడా ఉండాలి. సో ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేసిస్తారంటే మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ న్యూ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, సో మీకు ఏదైనా ట్యాగ్ లైన్ ఇవ్వాలనుకుంటే అది కూడా ఇవ్వచ్చు. సో నేనైతే ఎడిటింగ్ లవర్ అని నేను తీసుకుంటున్నాను. సో ఎడిటింగ్ లవర్ అని టైప్ చేసి క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు ఏం చేసేస్తారంటే మళ్ళీ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మనకు సో ఫాంట్స్ అయితే నేను ఇందులో ఉన్నవే తీసుకుంటున్నాను, నేను కొత్తవి అయితే తీసుకోవట్లేదు. సో కొంచెం కిందికి వెళ్తే డానియల్ బ్లాక్ ఇదైతే సెలెక్ట్ చేసుకోండి, ఓకే క్లిక్ చేసేయండి. ఇది మాత్రమే సూట్ అయిపోతుంది. అండ్ కొంచెం కలర్ చూడండి, సో కొంచెం కలర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఈ ఆప్షన్ ఉంటుంది ఇంక్ లాగా, ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఇది మన షర్ట్ ఎక్కడైతే ఉందో ఆ షర్ట్ మీద ఒకసారి ఇలా పెట్టేసేయండి. సో ఇలా షర్ట్ మీద పెట్టేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి కొంచెం ఇది కలర్ ఇంక్రీజ్ చేయండి, సో దట్ మనకు కొంచెం డార్క్గా కనిపించడానికి. అండ్ ఇది కొంచెం ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి కొంచెం సైజ్ అయితే డిక్రీజ్ చేసేస్తున్నా, మరీ అంత అవసరం లేదు. సో ఓన్లీ ఈ లెఫ్ట్ సైడ్ వరకు మాత్రమే ఉండాలి. సో ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది అనుకుంటా. సో ఇంకా కొంచెం పైకి అందాం, కొంచెం సైజ్ డిక్రీజ్ చేసేస్తున్నా ఎందుకంటే మరి మన ఫుట్ని టచ్ కావద్దు. సో 38 వరకు ఓకే. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని దీనికి మనము షాడోస్ అనేది ఇవ్వాలి. షాడోస్ ఇంక్రీజ్ చేసేస్తేనే మనకు ఆ ఎఫెక్ట్ అనేది వస్తుంది. కొంచెం నేను బ్లర్ రేడియస్ ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ అవుటర్ గ్లో ఏమైతే అవసరం లేదు, సో చేసుకోవాలంటే చేసుకోవచ్చు, బట్ అవుటర్ గ్లో పెడితే తక్కువ పెట్టేసేయండి. బట్ నాకు తెలిసి అవుటర్ గ్లో పెట్టకుండానే బ్లర్ రేడియస్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తే లుకింగ్ బాగుంటుంది. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు చూడండి టోటల్గా చూడడానికి అయితే బాగుంది. ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి డైమెన్షన్స్ ఏంటంటే ఫుల్ అల్ట్రా పెట్టేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేయండి. సో దట్ మనకు ఇమేజ్ అనేది క్వాలిటీగా సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను, సో దట్ మీకు క్వాలిటీ అనేది అర్థమైపోతుంది. సో ఇది వచ్చేసి మనకు గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్. దీనికి మీరు లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ హెయిర్ కూడా మనం సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవచ్చు ఆటోడెస్క్ స్కెచ్ బుక్లో. సో చూడండి ఈ వీడియో అయితే బాగుంది, ఈ పిక్ అయితే ఎడిటింగ్ అయితే బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ డీటెయిల్స్ కూడా చూపిస్తున్నాను. డీటెయిల్స్ వచ్చేసి 1.9 MB. యాక్చువల్గా మనకు పిక్సెల్లాబ్లో కొంచెం తగ్గుతుంది. ఇది మీరు PSCCలో టెక్స్ట్ PNG తీసేసి అందులో పెట్టేసుకున్నా ఏం కాదు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.